అదే బ్రహ్మాండంగా ఇంతకుముందు కరోనాలో పొట్లాడారు కాబట్టి ఇప్పుడు మీరేమంటారండి చెప్పండి ప్లీజ్. అయితే తెలంగాణ గవర్నమెంట్కు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి వచ్చే నిధులు ఏవైతే ప్రజలకు చేరవలసిన నిధులు డిఎంహెచ్ఓ విభాగాలకు చేరుస్తారు. ఫస్ట్ ఆయుష్మాన్ భారత్ అది కూడా కేంద్రం నుంచి వస్తాయి, కేంద్రం నుంచి వచ్చిన బదులు. అయితే మీకు ఇంకా ఒకటి చెప్తా చూడండి, కరోనా టైంలో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక డిఎంహెచ్ఓ అధికారికి 15 లక్షలు స్పెషల్ ప్యాకేజ్ కింద ఒక డిఎంహెచ్ఓ అధికారికి 15 లక్షల రూపాయలు రిలీజ్ అయినాయి. రిలీజ్ అయిన 15 లక్షల రూపాయలు స్పెషల్ ఫండ్గా అప్పుడు కరోనా టైంలో ఎవరికైతే అవసరమో ప్రత్యేక నిధులు కేటాయించుకోండి అని చెప్పి ఇస్తే వాళ్ళకు సంబంధించిన అనుచరుల అకౌంట్లలో వేసుకొని వాళ్ళకు సంబంధించిన ఖర్చుగా బిల్లు రిసీప్ట్లు క్రియేట్ చేసి ప్రభుత్వానికి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించి వాళ్ళ యొక్క నిధులు దుర్వినియోగం చేసిన ఘనత మన తెలంగాణ డిఎంహెచ్ఓ అధికారులకు ఉంది. ఓకే, అలాగే మీరు నేను చెప్తున్నానండి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ప్రతి ఒక్క డిఎంహెచ్ఓ అధికారులకు స్పెషల్ ఫండ్ కానీ ప్రత్యేక నిధులు కానీ లేకపోతే వైద్యానికి సంబంధించిన లేకపోతే పిహెచ్సి సెంటర్లు కానీ సిహెచ్సి సెంటర్లకు కానీ లేకపోతే ఏఎన్ఎం సెంటర్లకు కానీ లేకపోతే అంబులెన్స్లు 108 అంబులెన్స్లకు సంబంధించిన డెవలప్మెంట్ ఫండ్ కానీ లేకపోతే వివిధ రకాల శాఖల విభాగాలకు విభజించి వాళ్ళకు ప్రత్యేక ఫండ్ నిధులు ఇస్తే వాళ్ళు ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు, ఎంత మొత్తంలో వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు, మిగతాదంతా ఎంత దోచుకుంటున్నారు అనేది ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఒక శ్వేతపత్రం మనం వేసి తర్వాత తీసుకొని దాని మీద చూస్తే తెలుస్తుంది మొత్తం వాళ్ళ యొక్క భాగవతాలు ఏ విధంగా నడుస్తున్నాయి. అయినా కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం సంబంధించిన అధికారులు వాళ్ళు రావడమే అవినీతి పరులుగా వచ్చి ప్రమోషన్ తోటి వస్తున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి, దోచుకోవడము, దాన్ని దాచుకోవడము, మళ్ళీ తర్వాత ప్రమోషన్లు కావాలన్నా లేకపోతే ఇంకా ఏదైనా అభివృద్ధి వాళ్ళు కూడా చెందాలంటే మళ్ళీ డబ్బు మొత్తం వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే వాళ్ళు ఈ విధంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు. అందుకే వాళ్ళు ఎంతసేపు వాళ్ళ డ్యూటీ విధానాలు నేను ఇప్పుడు చెప్తున్నాను, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ప్రైవేట్ హాస్పిటల్స్ కు పర్మిషన్ ఇవ్వాలంటే అలోపతి మెడికల్ కేర్ క్లినికల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 2010 ప్రకారము 18 రకాల కండిషన్లు ఉండాలి. వాళ్ళు ఫస్ట్ ఒక అప్లికేషన్ పెట్టుకుంటారు, మేము హాస్పిటల్ పెట్టుకుంటున్నాము, మేము ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఒక అప్లికేషన్ పెడితే దాంట్లో వాళ్ళు ఒక డీటెయిల్స్ చూసి వాళ్ళు వెరిఫై చేసి ఒక 3 నెలల తర్వాత వాళ్ళకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కాపీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ప్రైవేట్ హాస్పిటల్. కానీ ఎక్కడ కూడా డిఎంహెచ్ఓ అధికారులు ఆఫీసులలో కూర్చొని వాళ్ళని హాస్పిటల్ విజిట్ చేయకుండా వాళ్ళు విజిట్ ఎలాంటి అసలు డాక్టర్స్ ఉన్నారా లేరా, వాళ్ళ ఫర్నిచర్ ఉందా లేదా, అసలు ఫైర్ ఎగ్జిట్ ఉందా లేదా, బయోమెట్రిక్ మెడికల్ క్లియరెన్స్ ఉందా లేదా, అసలు ఏం అన్ని రకాల సర్టిఫికేట్ ఉన్నాయా లేక, అసలు డాక్టర్లు వాళ్ళ స్టాఫ్ కానీ వాళ్ళ అర్హులా కాదా ఏది కూడా పూర్తి మొత్తంలో ఎంక్వైరీ చేయకుండా ఇమ్మీడియట్లీ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం. అట్లాంటి పరిస్థితి పుట్టగొడుగులాగా మీరు చూడండి. ఒక తెలంగాణ రాష్ట్రంలోనే సుమారు 600 నుంచి 700 హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్ ప్రతి ఒక్క సంవత్సరంలో పుట్టుగొడుగు ఇట్లా వచ్చేస్తున్నాయి. అవి ఎంత మొత్తంలో డాక్టర్లు మారుతున్నారు, వస్తున్నారు, పోతున్నారు, అసలు అర్హత ఉందా లేదా లేదు. ఒకవేళ వాళ్ళు చట్టపరమైన ఏమైనా చర్యలు తీసుకుని హాస్పిటల్ పోయినట్టు ఎక్కడ కూడా ఉండదు. వాళ్ళ యాక్ట్ ప్రకారం ఏమైనా తీసుకొని హాస్పిటల్ క్లోజ్ చేసిన పరిస్థితి ఎక్కడ కనిపించదు. పేద మధ్యతరగతి ప్రజలకు హాస్పిటల్ అన్యాయం జరిగింది, మరి ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి, డిఎంహెచ్ఓ అధికారికి కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి ప్రైవేట్ హాస్పిటల్ నామమాత్రం ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళపైన ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవట్లేదు. అర్హత లేని డాక్టర్స్ ఎవరైతే ఉండి వాళ్ళు ఇట్లాంటి నిర్లక్ష్యం చేసినా డిఎంహెచ్ఓ అధికారుల పనితీరు అసలు బాగాలేదండి, చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. అందుకే డిఎంహెచ్ఓ అధికారులు ఈ పైరవతో వచ్చిన తర్వాత క్వాలిఫైడ్ ఎవరైతే నిజాయితీగా పనిచేసే నిజాయితీగా ఉండి వాళ్ళు అర్హతతో వచ్చిన వాళ్ళు ఇట్లాంటి చేయరండి. వాళ్ళు ఒక ఉన్నతమైన స్థానం నుంచి అన్ని గమనించి వాళ్ళు నిజంగానే వాళ్ళ అనుభవ ప్రకారం ఉన్న వాళ్ళు కొంతమంది చాలా మంది ఉన్నారు. 100లో 1-2 చేయొచ్చు, కానీ కొంతమంది సీనియర్ డాక్టర్లు చాలా వాళ్ళు బాధపడుతున్నారు. ఒక డిఎంహెచ్ఓ అధికారి తప్పు చేస్తే అసలు ఇది చేయాల్సిన అవసరం లేదు, ఇది తప్పు, కానీ ఏం చేస్తాం, మేము చేయలేని పరిస్థితి, మీరు చేయలేని పరిస్థితి అని చెప్పుకొని బాధపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ప్రస్తుతం మనం ఒకసారి విషయాన్ని ఆలోచిస్తే మనం ఒకసారి చూస్తున్నట్టయితే ఒక వ్యక్తికి సంబంధించిన ఒక ఆరోగ్య శాఖకు సంబంధించిన ఒక వ్యక్తి అవినీతి పరుడుగా ఉన్నప్పుడు ఎప్పుడైతే అతను పుట్టగొడుగులు వస్తున్నట్టుగా మీరు చెప్తున్నారు, ఇప్పుడు ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్స్ వస్తున్నాయో ఈ అవినీతి పరుడే కాబట్టి ఈ అవినీతి పరులకు పరకాష్ట ఇంకొకటి ఏంటంటే వాళ్ళు కూడా అవినీతి. దీంతో ప్రజా ఆరోగ్యానికి సంబంధించి ప్రజా సమస్యల పట్ల ప్రజల ఆరోగ్యానికి సరి అయిన పద్ధతిలో ఇప్పుడు మనం అనేక మార్లు చూస్తున్నాం. ప్రతి జిల్లాలో అనేక ఏదైతే ఫేక్ డాక్టర్స్ ఫేక్ హాస్పిటల్స్ ఏదైతే మనం రోజు రోజుకు బయటపడుతున్నాయో ఇప్పుడు ఈ సర్టిఫికేట్స్లో కూడా ఇప్పుడు డిప్లొమా చెందిన వ్యక్తి అనర్హుడు కాక అతను ఇంత అవినీతి జరుగుతున్నప్పటికీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కన్నా కోడ్ ఉన్నది, దీంట్లో యాక్షన్ తీయడానికి ఇది సమయం లేదు. ఒక అవినీతి పరుణ్ణి అతనికి సంబంధించిన మొత్తం ఎవిడెన్స్తో సహా మనం ప్రవేశపెడుతున్నప్పుడు
ఎలక్షన్స్ కోడ్స్ ఎక్కడికి వచ్చాయండి అతన్ని సస్పెండ్ చేయడానికి? ఎలక్షన్ కోడ్స్ ఎక్కడికి వచ్చాయి? ఈ విషయంపై మీరేమంటారు జగన్ గారు? అసలు ఎవరైతే అధికారులను నియమించిందే వాళ్ళు వచ్చిందే పైరవితో వచ్చారు. ఎస్, ఇప్పుడు మనకు మళ్ళీ కంప్లైంట్ చేస్తే ఎవరు అలా విధంగా స్పందిస్తారండి? మీరు కూడా ఆలోచించాలి ఒకసారి. నేను ఏమంటున్నాను, అతను వచ్చేదే పైరవితో వచ్చాడు ఆ పోస్ట్ కు. మళ్ళీ ఇప్పుడు మనం కంప్లైంట్ ఇచ్చినా ఎవరికి చేయాలి? అధికారులకు చేశాను వాళ్ళ నిర్లక్ష్య వైఖరి 100% ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. కానీ ఎందుకంటే ఒకసారి పోస్ట్ లో అధికారి వచ్చి కూర్చున్న తర్వాత అతన్ని తీయాలన్నా అతన్ని ట్రాన్స్ఫర్ చేయాలన్నా దాని వెనకాల ఎంతో శక్తులు ఎంతో ఒడిదుడుకులు ఉంటాయి. దాని యొక్క బలోపేతం చేయాలంటే చాలా కష్టమైన పనిగా చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. సార్ మనం తెచ్చుకున్న తెలంగాణ కాదు సార్, నిధులు నియమాలు నీళ్లు నియామకాలు అని తీసుకున్న తెలంగాణనే ఈ రోజు మనం మన చేతులారా పోగొట్టుకుంటున్నాం. మన ఉద్యోగాలకు సంబంధించిన మనకు సంబంధించిన మన ప్రజానికానికే మనం ద్రోహం చేస్తున్నట్టు కనబడతలేదా? అంటే బీఆర్ఎస్ గత ప్రభుత్వం మీద మనం ఏదైతే దుమ్మెత్తి పోస్తున్నామో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం కూడా అలాగే ఆ బాటలోనే నడుస్తున్నట్టుగా మీకు కనపడతలేదా? గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కాదు, 75 ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకు వైద్య రంగంలో ఎలాంటి మార్పు లేదు. ప్రైవేటు ఆసుపత్రులకు తొత్తుగా ప్రభుత్వాలు పనిచేసుకుంటూ ప్రభుత్వ ఆసుపత్రులను ఎక్కడ కూడా మెరుగుపరచకుండా మీరు 75 ఏళ్లలో ఒక ఉస్మానియా హాస్పిటల్, ఒక గాంధీ హాస్పిటల్, దాన్ని మించిన హాస్పిటల్ ఇంతవరకు కట్టిన చరిత్ర మన తెలంగాణ రాష్ట్రంలో లేదు. మన జనాభా ప్రాతిపదికగా ఎన్ని హాస్పిటల్స్ ఉండాలి అన్ని హాస్పిటల్స్ ఎక్కడ కూడా లేవు. చిన్నపిల్లల హాస్పిటల్ సార్ మీరు గమనంలో నీలపూర్ హాస్పిటల్ తప్ప ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో తెలంగాణ రాష్ట్రంలో చెప్పండి? ఎక్కడ కూడా లేదు. 500 బెడ్స్ కెపాసిటీ ఉన్న ఒక నీలపూర్ హాస్పిటల్ తప్ప మన జనాభా ఎంత? ఈ రోజు నీమ్స్ లో పోతే ఎమర్జెన్సీలో పోతే ఒక బెడ్ దొరకట్లేదు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇంకే ప్రభుత్వం కానీ ఎమర్జెన్సీ పోతే ఒక వెంటిలేటర్ బెడ్ కూడా దొరకట్లేదు. ఇలా ఒక గవర్నమెంట్ పోతే ఇప్పుడు కొత్త బిల్డింగ్ కడుతున్నారు, ఆడు ఉన్న సదుపాయాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్యన కొంచెం కట్టడం వల్ల సరే మరి ఫ్యూచర్లో ఎప్పుడు అవుతుందో తెలియదు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం చాలా ఘోరమైన పరిస్థితి వైద్య రంగంలో ఉంది. ప్రైవేట్ హాస్పిటల్నేమో ఈ అధికారులు పట్టించుకోరు, ప్రభుత్వ హాస్పిటల్ ప్రజానాయకులు పట్టించుకోరు. ఒక క్యాన్సర్ వచ్చినా లేకపోతే ఇంకా వేరే పెద్ద రోగం వస్తే లక్షల రూపాయలు దోపిడీ ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతుంది రోజుకు పోతే. మరి ప్రభుత్వ హాస్పిటల్ పోతే డాక్టర్స్ ఉన్నా, పేషెంట్లకు సదుపాయాలు లేక, బెడ్స్ లేక, వెంటిలేటర్ బెడ్స్ లేక, అక్కడ పోతే పట్టించుకున్న ఎమర్జెన్సీ ఒక స్కాన్ కావాలంటే మీరు నమ్మరో 3 నుంచి 4 గంటలు వెయిట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది ప్రభుత్వ హాస్పిటల్లో. ప్రైవేట్ లో పోతేనేమో ఒక సిటీ స్కాన్ చేయాలంటే 5 నుంచి 6 వేల రూపాయలు, ఒక ఎంఆర్ఐ చేయాలంటే 10 నుంచి 12 వేల రూపాయలు అవుతుంది. ఆ రిపోర్ట్ రాంది డాక్టర్ ట్రీట్మెంట్ చేయడు. డాక్టర్ ఏమంటాడు, రిపోర్ట్ తీసుకుని రా బాబు నేను ట్రీట్మెంట్ చేశాను అతని చెప్తాడు. అట్లాంటి పరిస్థితి. అసలు డయాగ్నోస్టిక్ సెంటర్ లేవు, పిఎస్ సెంటర్లో డాక్టర్ అందుబాటులో లేరు. సిఎస్ సెంటర్లో ఇప్పుడు మీరు గమనించలేదు సార్, ఒక మండలంలో 40,000 జనాభా ఉంటే అక్కడ 30 బెడ్స్ పడకల ఆసుపత్రులు లేని పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఒక టౌన్ లో పోతే నియోజకవర్గంలో ఒక 100 పడకల ఆసుపత్రులు, జిల్లాకు ఒక 100 పడకల ఆసుపత్రులు లాస్ట్ ప్రభుత్వం పెట్టింది. 100 పడకలు దేనికి సరిపోతుంది సార్? జనాభా ఎంత? 4 కోట్ల పైన చిలుకున్న జనాభాకు ఉన్న హాస్పిటల్ కెపాసిటీ ఏంది? రైట్, ఓకే రైట్ సార్. ఒకసారి మనం సుగ్నాకర్ రాజు గారి దగ్గరికి వెళ్దాం. సుగ్నాకర్ రాజు గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే పరిస్థితుల్లో మనం చూస్తున్నాం, వెల్కమ్ బ్యాక్ టు ద